వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులకు అండగా తీన్మార్ మల్లన్న. చెన్నైలో విద్యార్థుల ఇళ్లలో 1000 మంది పోలీసుల సోదాలు, 500 గ్రాముల గంజాయి స్వాధీనం. ఖమ్మం జిల్లా కారపల్లి ఆకేరు వాగులో మృతి చెందిన యువ శాస్త్రవేత్త కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు. అర్జికార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను అరెస్ట్ చేసిన సిబిఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచనలు నగరంలో గొలుసు దొంగతనం చేసిన 4 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పేర్కొన్నారు. వరంగల్ మట్టెవాడ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్, సిఐలు గోపి శివకుమార్, ఎస్ఐ, క్రైమ్ పార్టీ సిబ్బంది వెంకన్నరాజ్, మహేందర్, శివ, ఆలీ, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ, సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచనలు నగరంలో గొలుసు దొంగతనం చేసిన 4 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సార్ ఒక్కసారి చూడండి. మనకు జూలై 30వ తారీఖున ఇంతజార్గంజ్ పిఎస్ లిమిట్స్ వరంగల్ చౌరస్తా దగ్గర ఒక పూజా సామాగ్రి అమ్ముతున్నటువంటి ఒక షాపులో ఒక 2 వ్యక్తులు, మరి ఒకతను బండి మీద ఉంటాడు, ఇంకొకతను ఆ షాప్ దగ్గరకు వచ్చి ఆ షాప్ యజమానురాలు బృందవరపు రాజ్యలక్ష్మి గారిని మాయ మాటల్లో పెట్టి ఆమె యొక్క మెడలో నుంచి చైన్ స్నాచింగ్ చేసి పరిగెత్తడం జరుగుతుంది. దీని మీద వెంటనే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో మేము కేసు రిజిస్టర్ చేసి మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి మటవాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ ఎస్ఐ సాంబయ్య, అదేవిధంగా ఇంతజార్గంజ్ ఇన్స్పెక్టర్ శివకుమార్, వాళ్ళ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ స్టాఫ్తో ఒక జాయింట్గా ఒక టీమును, ఒక స్పెషల్ టీమ్ను మేము ఫామ్ చేయడం జరిగింది. ఆ టీము మరి సేమ్ డే మనకు మటవాడ పిఎస్ లిమిట్స్లో కొత్తవాడలో కూడా సేమ్ చైన్ స్నాచింగ్ అవుతుంది. సో మా జాయింట్ ఆపరేషన్లో 2 పోలీస్ స్టేషన్ల ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ జాయింట్ ఆపరేషన్లో మనము లాస్ట్ మంతే మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినటువంటి చైన్ స్నాచర్స్ని 2 పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ రికవర్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. సో ఈరోజు ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినటువంటి అఫెన్స్ను మరి మేము డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో ఒక 4 నిందితులను ఈరోజు కాజీపేట దర్గా దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని విచారించి
దాంట్లో మెయిన్ వ్యక్తి మనకు సల్మాన్ అని చెప్పేసి ఈయన యాక్చువల్గా హైదరాబాద్ బేస్డ్. వీళ్ళ పేరెంట్స్ చాలా 10 years బ్యాక్ సుమారు చనిపోతారు. చనిపోయిన తర్వాత దర్గా కాజీపేట దర్గాలోని ఖుస్రూ పాషా గారి ఫామ్లో ఇతను ఈ గుర్రాలు శుభ్రం చేసుకుంటూ కొంతకాలం నుండి ఉండేవాడు. అదే క్రమంలో మరి కాజీపేటకు చెందినటువంటి అవినాష్ అలియాస్ లక్కీ అనే అతను పరిచయం అవుతాడు. వీళ్ళిద్దరు కలిసి మరి బాగా అప్పటికే వీళ్ళు రకరకాల చెడు వ్యసనాల బారిన పడి మరి డబ్బులు అవసరానికి లేక డబ్బులు ఎట్లయినా సంపాదించాలి సులువుగా అనేటువంటి ఉద్దేశంతో మరి చైన్ స్నాచింగ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్లో భాగంగానే 30వ తారీఖున మన ఇంతజార్యం పిఎస్ లిమిట్స్లోని వరంగల్ చౌరస్తాకు వచ్చి మరి విజయవాడ వరద బాధితుల సహాయార్థం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి ఆదేశాల మేరకు బిక్కవోలు మండలం నుంచి 1500 ఫుడ్ ప్యాకెట్లు విజయవాడకు పంపించడం జరిగిందని తహసీల్దార్ డబ్ల్యూఎల్ రమణి తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం విజయవాడకు ఆహారాన్ని పంపుతున్న వాహనానికి జెండా ఊపి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ రమణి వివరాలు తెలియజేస్తూ బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలోని కేపీఆర్ క్రాఫ్ట్ సైన్సెస్ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో 1500 ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వారికి పంపించడం జరిగిందన్నారు. గత 4 రోజుల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో అధిక వర్షము వరద ప్రాంతంతో ముంచెత్తు ఉంది. ఆ విషయం మన అందరూ తెలిసిందే. అయితే అక్కడ ఉన్న ప్రజానీకానికి కుటుంబాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయం వాళ్ళ దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీ వారు ఆదేశాల మేరకు బిక్కవోలు మండల సమైక్య నుంచి ఫుడ్ ప్యాకెట్స్ ఒక్కొక్కరికి 1000 ఫుడ్ ప్యాకెట్స్ బిర్యానీ ప్యాకెట్స్ని తయారు చేసి డాక్టర్ మహిళ ద్వారా మనం విజయవాడ పంపిస్తున్నాము.
ఇదే రకంగా అనపర్తి మండలం నుంచి ఒక 1000 ప్యాకెట్లు, రంగంపేట నుంచి 1000 ప్యాకెట్లు, రాజానగర్ నుంచి 1000 ప్యాకెట్లు, సీతానగర్ నుంచి 1000 ప్యాకెట్లు ఇవన్నీ కూడాను రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాము. అక్కడి నుంచి ఒక వెహికల్ ద్వారా విజయవాడ చేరవేస్తాము. ఈ రకంగా మా సిబ్బంది అక్కడికి వెళ్ళి అప్పచెప్పి రావడం జరుగుతుంది. ఇది గౌరవ మా కలెక్టర్ గారి ఆదేశాలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాలతోటి మా మండల సమైక్య ప్రయత్నం చేస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ మండలంలోని పందిరెద్దుల్లో పొలాల అమావాస్య రెండో రోజున బోడ్గా పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా షేక్ పటేల్ మాట్లాడుతూ బోడ్గా అనగా జగై మతరి, జగై బొడ్గా విశ్వజ్వరాలు పోవాలని పండుగ అర్థమని అన్నారు. గ్రామంలోని తండావాసులు ప్రొద్దున్నే 5 గంటల సమయంలో ఊరు నుంచి ఈగలు దోమలు వెళ్లిపోవాలని గుమ్మాలకు అలంకరించిన మోదుగ కొమ్మలను వెదురుబడుగా పట్టుకొని ప్రొద్దున్నే ఇంట్లో వాకిట్లో దోమలను ఈగలను బయటికి తరుముకుంటూ మాకి మచ్చర్ లెజ్జారో బడ్గా జగయ్య అని 5 సార్లు మనుకుంటూ వాటిని బయటికి తరిమేస్తారు. అదే రోజు గ్రామ పటేల్ ఆధ్వర్యంలో మేకపోతు కోసి పోగులు వేసి అందరికీ పంచి ఈ పండుగను వర్షాలు సరిగా కురవాలని, రైతులు లాభాలు పొందాలని పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ పండుగ మటన్ కూర భోజనాలతో జరుపుకుంటారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం హనుమంతు నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో అక్రమ రొయ్యల సాగు చేయడంతో రైతులు పంట పొలాలు బీడు భూములుగా మారుతున్న నేపథ్యంలో నిబంధనకు విరుద్ధంగా గత అనేక సంవత్సరాలుగా అక్రమంగా రొయ్యల చెరువు సాగు చేయడం వలన 16 ఎకరాల చెరువుతో పాటు సుమారు 30 ఎకరాల పంట పొలం బీడు భూముగా మారింది. పత్రికల్లో కథనంపై టెక్కలి డివిజన్ రెవెన్యూ అధికారిని సుదర్శన్ దొర సోమవారం సాయంత్రం పరిశీలించారు. 1 ఎకరం పంట భూముల్లో రొయ్యల చెరువులకు మాత్రమే అనుమతులున్నాయి అని, మిగతా మరో సుమారు 15 ఎకరాల్లో అక్రమంగా రొయ్యల సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అక్రమంగా సాగు చేయడం వల్ల మంచినీటి చెరువు కూడా కలుషితమైపోయిందని అధికారులు గుర్తించారు. రొయ్యల చెరువులను, పరిసర ప్రాంత పొలాలను, కలుషితమైన మంచినీటిని చెరువును అధికారులు పరిశీలించారు. అంతేకాకుండా తంపర భూముల నుండి మంచినీటి చెరువు వచ్చే కాలును కూడా కబ్జా చేయడం పట్ల ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము రావడం జరిగింది ఇక్కడికి. యాక్చువల్గా మా కంప్లైంట్ ఏంటంటే చెరువు అనేది మంచినీటి చెరువు ఉంది, ఆ చెరువు వాటర్ అనేది సాల్ట్ వాటర్ అనేది అయిపోతుంది అని చాలా కంప్లైంట్ ఎక్కువ రైతులు చాలామంది చేశారు. దానివల్ల మాకు పంట పొలాలకు ఉపయోగించుకుని చాలా దీనికి ఉంటుంది సార్, మాకు ఇల్లింగ్ తగ్గిపోతుంది అన్ని కూడా రకరకాలుగా అనుకుని కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ దాని మీద అనుకుని ఈరోజు ఈ ఫిల్మ్ వచ్చి చూస్తే వాళ్ళు చెప్పేది ఇంచుమించుగా అన్ని పరిస్థితులు చూస్తుంటే నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. అది యాక్చువల్గా తీసుకున్న దానికి పెర్మిషన్ అది ఎక్కడ 20 సెంట్లు పెర్మిషన్ తీసుకుంటే వేసింది చాలా దగ్గర సాల్ట్ ల్యాండ్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా చెరువులుగా తయారు చేసి ఇంచుమించు సుమారుగా 5 ఎకరాల దగ్గర ఉన్నట్లు ఉంది. అదంతా కూడా వేసారు. సో ఏటికి కూడా పర్మిషన్స్ లేవు. అయితే 2 ఎకరాలకు మేము పెర్మిషన్ ఓపెన్ డబ్బులు కడుతున్నాం సార్ లీజ్ అని చెప్తున్నారు. అది కూడా మాకు ఆథరైజర్గా మాకు ఏదైనా ఉంటే తప్పించి కానీ మామూలుగా ఎవరికి ఇది ఇచ్చేస్తున్నాం అంటే మాకు లేదు, పరిగణనలో తీసుకోబడదు. యాక్చువల్గా ఈ చెరువు అసలు మెయిన్ థింగ్ మనకి ఏంటంటే సాల్ట్ వాటర్ అనేది చెరువులో ఉండకూడదు. ఇది చూసాము ఇప్పుడు చెరువులన్నీ కూడా ఉన్నా మనకి మంచినీరు ట్యాంక్ అనేది లెవెల్ అనేది కిందికున్నా. యాక్చువల్గా రొయ్యల చెరువులో నీరు అనేది మీదకుంది. ఉండడం వల్ల ఏంటంటే ఆ నీరు కూడా సాల్ట్ వాటర్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే సాల్ట్ వాటర్ వెళ్ళడానికి కూడా తావు అనేది కూడా గొట్టలు వేస్తారు. ఇక్కడ 2-3 దగ్గర గొట్టలు వేసారు, నీరు కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది. దాని మీద రైతులు చెప్పినంత వరకు వాస్తవమైన మేము నమ్మడం జరుగుతుంది. దీని మీద రేపు వచ్చేసరిగా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి అలాగే కన్సర్న్ ఫెసిలిటీ డిపార్ట్మెంట్ తోటి అందరితో మీటింగ్ పెట్టుకొని క్రియేట్ చేసుకొని ప్రజెంట్ మా సర్వేర్ గారిని మా తహసీల్దార్ గారిని పిలిపించి ఎంతవరకు ఎన్క్రోచ్మెంట్ ఉందనేది వెరిఫై చేయమని చెప్పాము. ఎన్క్రోచ్మెంట్ ఉన్నటువంటి ల్యాండ్ ఎవరిది ఏదైనా కనుక్కోమని చెప్పాము. వారు దేనికి పెర్మిషన్ తీసుకున్నందుకు ల్యాండ్ అనేది మార్కింగ్ అని కూడా చేయమని చెప్పాము. రేపు మా అంటే కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి వెరిఫై చేసిన దాని మీద పరిస్థితి తర్వాత ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టుకొని మిగిలిన వచ్చేటికి మేము క్లియర్ చేస్తామని ఇందు మూలంగా మా రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీకు కూడా నేను మాటిస్తాను, యాక్చువల్గా మీరు చూసింది చెప్పింది కరెక్టే ఇది. ఎందుకంటే
వాటర్ అనేది చాలా అప్ లెవెల్లో ఉంది. అది దానివల్ల ఏంటంటే సాల్ట్ వాటర్ రావడానికి అవకాశం కూడా అది ఎవరైనా చిన్నపిల్లలు ఎవరికైనా చెప్తారు. అది కరెక్ట్. అది నేను యాక్షన్ తీసుకోవడానికి నా వంతు నేను కృషి చేస్తాను. సుల్తానాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ను ఆకస్మిక తనిఖీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ సిబ్బందిని అడిగి తెలుసుకొని స్వచ్ఛమైన వైద్యం అందించాలని, ప్రజల ఆరోగ్యము ముఖ్యమని, విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలని కోరారు. మలేరియా టైఫాయిడ్ బయట మన దగ్గర అదే ఇద్దరు బాలీవుడ్ ఇవి ఎప్పుడు వేసింది ఇది మీరు మధ్యలో కనీసం నన్ను మనకు
14 members. దాంట్లో 13 రిపోర్ట్ చేశారు. దాంట్లో మన దగ్గర 10 members 3 members అక్కడ దేశవ్యాప్తంగా ఈసారి అధిక వర్షాలు ఉన్నాయి. అలా తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 2.5-3 మాసాల నుంచి 2.5-3 మాసాల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాంతో కొంచెం ఏంటంటే వైరల్ ఫీవర్స్ కానీ, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇటువంటివి వస్తూ ఉన్నాయి. చికెన్ గున్యా కానీ ఇలా సుల్తానాబాద్ మన హాస్పిటల్ సంబంధించి ఇప్పుడు మనం సందర్శన చేసినప్పుడు దగ్గర 40 బెడ్లు ఉంటే 40 మెయింటైన్ చేస్తాడు. కానీ పరిసర ప్రాంతాలని కొంత మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్స్ కూడా 2 డాక్టర్లు గైరాదన్నారు 8 మందిలో. ఒక అతను పెద్దపల్లి వెళ్ళిపోయింది ట్రాన్స్ఫర్లో, ఇంకొక అతను లీవ్లో ఉన్నాడు. అదేవిధంగా 13 మంది నర్సులు ఏఎన్ఎంలకు 10 మందే ఉన్నారు, ఇంకా 3 రావాల్సింది. కానీ ఓవరాల్గా మాత్రం కొత్త చిన్న స్కానింగ్ కానీ, తర్వాత మనం ఏదైతే ఈసీజీ కానీ, తర్వాత ఏదైతే జనరేటర్ కూడా కొత్తగా మనం నిర్మాణం పెట్టుకోవడం జరిగింది. దానికి కొంత ఒక 60-70 వేలు వెచ్చిస్తే అది కూడా జనరేటర్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా త్వరలో అంటే రాబోయేటువంటి తొందరలోనే జనరేటర్ కానీ, ఈసీజీ కానీ, స్కానింగ్ మిషన్ కూడా కొంత ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా ప్రభుత్వంతో మాట్లాడి కొత్త దాదాపు 15-20 లక్షల వరకు అవుతుందని చెప్తా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు కొత్తపేట గ్రామంలో రామాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలం ప్రభుత్వం వైద్యులు అధికారులు డాక్టర్ దుర్గాదేవి తరచూ వస్తున్న జ్వరాలపై మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో గ్రామంలో ఎక్కువ జ్వరాలుగా బాధపడుతున్న ప్రజలకు 2-3 రోజులు జ్వరంతో ఉన్న వారికి ర్యాపిడ్ టెస్టులు చేసి మలేరియా, డెంగ్యూ వ్యాధులపై పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాదేవి మాట్లాడుతూ ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాలు శుభ్రం చేయాలి, బయట ఉన్న పదార్థాలు ఈగలు వాలకుండా చూడాలి, గోరువెచ్చని నీరు త్రాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మండలంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై ఫ్రైడే అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశాలు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేసి ఏమైనా ఎక్కువ ఉంటే అసలు అక్కడ కారణం ఏంటి అనే విషయాలపై వారికి అవగాహన కలిగించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి చెప్తారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సోమరాజు, ఎస్ఈవిఓ సత్యనారాయణ, ఏఎన్ఎం శ్రీదేవి, ఈఎంఎల్ హెచ్పిఓ శిరీష, ఆశాలు దుర్గా, వెంకటలక్ష్మి, మంగళలక్ష్మి, గ్రామ ఎన్డీఏ నాయకులు చౌదరి త్రిమూర్తులు, రమేష్ నాయకులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బిక్కవోలు డాక్టర్ దుర్గాదేవి పెరుగుతున్న జ్వరం కేసుల దృష్ట్యా ప్రతి గ్రామంలోని కూడా ఫీవర్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 29 నుంచి క్యాంపులు నిర్వహించడం జరిగింది. అంటే కూడా బలభద్రపురంలో మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈరోజు బిక్కవోలు 2 కొత్తపేట రామాలయం దగ్గర 2000 పాపులేషన్ ఉంది. బిక్కవోలులో 2లో ఇక్కడ 50 మందికి పైగా జ్వరం ఇలా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వచ్చారు. జ్వరం, ఒళ్ళెప్పులు, వికారం, వాంతులు ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఎంఎల్హెచ్పీల దగ్గర కూడా ర్యాపిడ్ టెస్టులు, మలేరియా, డెంగ్యూ ర్యాపిడ్ టెస్టులు కూడా ఉన్నాయి. వాటి అన్నిటినీ కూడా జనాలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా సిబిపి, బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది అనేది కూడా మన పిహెచ్సిలో అనేది మనం టెస్టులు అనేది చేస్తాము. సో ప్రతి ఒక్కరూ కూడా ఏమైనా జ్వరము, వాంతులు, వికారం, ఒళ్ళెప్పులు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మా బిక్కవోలు స్టాఫ్, ఆశాలు, ఏఎన్ఎంలు కూడా ప్రతి ఇంటికి సర్వే చేసి ఎవరికైనా వాంతులు, వికారం ఉండొచ్చో హాస్పిటల్కి అనేది కేసులు రిఫర్ చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా వేడి ఆహార పదార్థాలను, ఇంట్లో ఆహార పదార్థాలను ఇంట్లో వండినవి మాత్రమే తీసుకోవాలి. బయట ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని రాదు. ఈ జాగ్రత్తలు పాటించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.
రంగంపేట మండలం జి దొంతుమూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పర్యావరణ అటవీ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, రంగంపేట మండలం ఎన్డీఏ నాయకులు, జి దొంతుమూరు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వచ్చిన పెద్దలకు కూడా, కూటమి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాం. జై జనసేన, జై జై జన. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.